నా పేరు రేణుశ్రీ. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మన తెలంగాణ ప్రభుత్వము చాలా చేంజ్ అయింది. ముందుగా ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే స్కీమ్స్ని అందించారు. మొదటిగా బస్సు సౌకర్యం, దానివల్ల చాలా ఆదాయం జరుగుతుంది. రెండవది గ్యాస్, 500కే గ్యాస్ని ఇచ్చి చాలా హెల్ప్ అవుతుంది. మూడవది కరెంటు బిల్లు, మాకు దానివల్ల 200 యూనిట్లతో చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎండాకాలం మేము హాయిగా ఉండగలుగుతున్నాము ఇళ్లలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వలిశెట్టి స్వప్న, మాది మరూరు గ్రామం. ముందుగా మా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్లు చాలా సంతోషకరంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మా మహిళలకు చాలా స్కీములు తీసుకొచ్చాడు. ఫ్రీ బస్ సౌకర్యము, 500కు సిలిండరు, ఇలాంటి చాలా స్కీమ్లు ఉన్నాయి. మా ఇంట్లో కూడా చాలా సంతోషకరంగా ఉన్నాం మేము ఇలాంటి స్కీమ్లను బట్టి. మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కందాల స్వప్న, ఏవిఎం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ని, నకరేకల్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజెంట్ ఇప్పుడు సొసైటీలో మనం చూస్తే ఆడవాళ్ళనే కాదు, అమ్మాయిలు ఎవ్రీథింగ్ అన్నిట్లలోనూ అన్ని రంగాలలోనూ ముందంజలో ఉన్నారు. మన ఉదాహరణకు తీసుకుంటే 10th రిజల్ట్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంకా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మహిళలది ముందంజ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంతేకాకుండా అన్ని రంగాలలోనూ కూడా మహిళలు చాలా ప్రతిభని కనబరుస్తున్నారు. డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఈవెన్ సోల్జర్స్గా కూడా ఈ మధ్య జాయిన్ అవుతున్నారు. ఈవెన్ ఇంకా మనం అన్ని పోలీసు రంగాలు కానీ అన్ని ధైర్యవంతమైన రంగాలలో మనం చూస్తున్నాము మహిళల్ని. సో ఇలా మనము చూడాలి, మనం ఇంకా ముందు ఇంకా ఎక్కువ చూడాలంటే మనం చిన్నప్పటి నుంచే ఇవన్నీ పిల్లలకి నేర్పాలి. ధైర్యంగా ఉండటం, ఏ విధంగా మనం మెసలాలి అనేది కూడా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలి. వారితో పాటు గురువులు అనేది కంపల్సరీగా ప్రముఖ బాధ్యత ఉంటుంది. సో ఇదంతా నేర్పించడానికి అమ్మాయిల్ని అబ్బాయిల కంటే తక్కువ అని ఇంట్లో చూడకుండా మనం పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సో వీళ్ళకి ఎన్సీసీ కానీ, మిగతా కరాటీ ఇలాంటివి సెల్ఫ్ డిఫెన్స్లో మనం శిక్షణ ఇప్పించాలి అమ్మాయిలకి. ప్రజెంట్ సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాము. అందరూ చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలివాళ్ళని లేదు, చాలా ఘోరమైన అఘాయిత్యాలు అనేవి ఈ మధ్య న్యూస్ పేపర్లు ఎక్కడ చూసినా వింటున్నాము. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇలా సెల్ఫ్ డిఫెన్స్ ఒక్కటే నేర్పించడం కాకుండా అబ్బాయిలకు కూడా మన అమ్మాయిలు తక్కువ కాదు, సమానంగా చూసుకోవాలి, అక్కా చెల్లెలాగా అందరినీ గౌరవించాలి అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి అలవాటు చేస్తేనే ఆ ఆలోచన తీరు మగవాళ్ళలో కానీ మారితేనే మన సొసైటీలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ప్రజెంట్ మొన్న కూడా చూసాము, ఫారిన్ కంట్రీ నుంచి ఒకళ్ళు వచ్చేసి ఇండియాని చూద్దామని వస్తే తన మీద కూడా గ్యాంగ్ రేప్ అనేది జరగడం చాలా బాధాకరం. సో ఇలాంటివన్నీ మాసిపోవాలి, ఇండియా యొక్క గౌరవం పెరగాలి అంటే సో మెయిన్గా అమ్మాయిలలో కాకుండా అబ్బాయిలలో కూడా ఆలోచన తీరు మారాలి, మగవాళ్ళలో మారాలి. అంటే కంపల్సరీ చిన్నప్పటి నుంచి మారితేనే పెద్దయ్యాక వాళ్ళు ఈ ఆలోచన ధోరణి లేకుండా ఉంటుంది. సో దాంతోపాటు సోషల్ మీడియా అనేది కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎంత పాజిటివ్ ఉందో సోషల్ మీడియా అంత నెగిటివ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో వింటూనే ఉన్నాం మార్ఫింగ్ అనేది ఫొటోస్. సో ఇవన్నీ జరగడానికి ఇవే కారణాలని నా అభిప్రాయము. సో ఇదంతా మార్చుకోవాలంటే చిన్నప్పటి నుంచే మనం తల్లిదండ్రులు, గురువులది ముఖ్య పాత్రని నేను భావిస్తున్నాను. అదే ప్రకారంగా మనం మా పిల్లల్ని పెంచుతున్నాము. మా స్కూల్లో పిల్లలకు కూడా మేము ఎన్సీసీతో ఇలాంటి ఒక ఉపయోగం జరుగుతుందని మేము అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకట్రమణ, కన్సల్టెంట్ ఎట్ రివైవ్ హాస్పిటల్ అండ్ ఐఎమ్ గైనకాలజిస్ట్. అందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు అంటే ఇంటి పట్టునే కాకుండా ఒక గృహిణిలాగే కాకుండా ప్రతి రంగాలలో ముందరున్నారు. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా, పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇది మగవాళ్ళకి అన్నట్లు కాకుండా ప్రతి దాంట్లో మహిళలు తమ తమ ప్రతిభను చాటుతున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను గైనకాలజిస్ట్గా 2 years నుంచి వర్క్ చేస్తున్నాను, 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్పెషల్లీ మహిళలకి కావాల్సిన ప్రతి ట్రీట్మెంట్ ఇక్కడ అందుతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎట్లమ్మా ప్రతి ఒక్కరికి ఆపరేషనే చేస్తున్నారన్నట్లు కాకుండా నార్మల్ అయ్యే వ్యక్తికి మొదటి కాన్పు వాళ్ళకే కానీ, ఎన్ని హై రిస్క్ పేషెంట్స్కే కానీ ఫస్ట్ మేము నార్మల్ డెలివరీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో మీకు నార్మల్ డెలివరీ కావాలంటే మీరు లక్షలు పోసి ఫెర్నాండెస్ వరకు, హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే చాలు. 100% నా తరపున ప్రతి మహిళకి నార్మల్ అయ్యేటట్లుంటే నార్మల్ డెలివరీ చేసి వాళ్ళకి మంచి అధునాతన వైద్యం అందిస్తానని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.